గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న మార్పులు కార్పొరేషన్ల విభజన ప్రతిపాదనలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారానికి దారితీశాయి. చారిత్రక నేపథ్యం కలిగిన సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా గుర్తించకపోవడమే ఈ వివాదానికి ముఖ్య ప్రధాన కారణమవుతుంది. సికింద్రాబాద్కు ఉన్న ఎన్నో ఏళ్ల చరిత్రను, ప్రత్యేక గుర్తింపును దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పాలనలో సికింద్రాబాద్ పేరును తొలగించే కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పద్మారావు నగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన సికింద్రాబాద్ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తలసాని తప్పుబట్టారు. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అంటూ విమర్శించారు. 150 డివిజన్లు 300 చేయటం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి సికింద్రాబాద్కు ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, అందుకే దీనిని కేవలం ఒక జోన్గానో లేదో హైదరాబాద్లో భాగంగానో కాకుండా సికింద్రాబాద్ని కార్పొరేషన్ లేదా జిల్లాగా ప్రకటిస్తే పార్టీలకు అతీతంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు. సికింద్రాబాద్ పేరును తొలగిస్తే ఉద్యమిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తలసాని హెచ్చరించారు. అవసరమైతే దశలవారీగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర ఆందోళనకరణ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదని, సికింద్రాబాద్ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఉద్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని తలసాని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు నియంతృత్వ ధోరణిని స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. సికింద్రాబాద్ ప్రత్యేకతను కాపాడుకోవాలంటే ప్రజలంతా ఒకటై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంతటితో ఆగకుండా సీఎం రేవంత్కి దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చాలని తలసాని సవాల్ చేశారు. మరి సికింద్రాబాద్ పేరు మార్చకుండా తలసాని కోరిక మేరకు సికింద్రాబాద్ని జిల్లాగా సీఎం రేవంత్ సర్కార్ ప్రకటిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.